మోమో ఆహార పదార్థాల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అసలేం జరిగిందంటే జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేళ కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం ఉదయం 3 గంటలకు ఆనందపూర్ ప్రాంతంలోని 2 ఆహార గోదాంలలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే గోదాం లోపల పొడి ఆహార పదార్థాలతో పాటు మండే వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. గంటల తరబడి ఫైర్ సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. చాలా సమయం తర్వాత అగ్నిమాపక సిబ్బంది అందులో చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టగా తొలి రోజు 16 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. తాజాగా గురువారం మరో 5 మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. DNA ఆధారంగా మృతదేహాల గుర్తింపు చేపడుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మోమో కంపెనీ 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా కుటుంబాలకు ప్రతి నెల ఆర్థిక సహాయం, వారి పిల్లల చదువు బాధ్యతలు తీసుకుంటామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.